ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తిరుగు ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. నిన్న రాత్రి మ్యాచ్ అనంతరం ఫలక్నుమా ప్యాలెస్ లో బస చేసిన మెస్సీ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. మెస్సీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రయాణానికి ఆటంకం కలగకుండా గ్రీన్ లైన్ ను ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. స్పెషల్ ఫ్లైట్ లో మెస్సీ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో నిన్నంతా కూడా మెస్సీ మానియా నడిచిందనే చెప్పొచ్చు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ తర్వాత తిరుగు ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. నిన్న రాత్రి మ్యాచ్ అనంతరం ఫలక్నుమా ప్యాలెస్ లో బస చేశారు మెస్సీ. ఇక మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. మెస్సీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా గ్రీన్ లైన్ ను ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే స్పెషల్ ఫ్లైట్ లో మెస్సీ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో ముంబైకి వెళ్తారు. నిన్న ఇండియాలో మొదటిసారిగా అడుగుపెట్టారు మెస్సీ. కోల్కతాకు వెళ్లారు. కోల్కతాలో అక్కడ అభిమానుల్ని కలిసిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు మెస్సీ. హైదరాబాద్లో కూడా గోట్ మ్యాచ్ను ఆడారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ను ఆడారు మెస్సీ. తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు మెస్సీ. నిన్న రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో బస చేశారు మెస్సీ. మెస్సీ రాకతో హైదరాబాద్ అభిమానులంతా కూడా ఫుట్బాల్ అభిమానులంతా కూడా కేరింతల్లో మునిగిపోయారు. మెస్సీని చూసేందుకు పోటీ పడ్డారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. రైట్ పాపన్న, మెస్సీ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముంబై వెళ్తున్నారు, సో ముంబైలో ఆయన షెడ్యూల్ ఏ విధంగా అడుగుతుంది? ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ నుంచి బయలుదేరారా మెస్సీ? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, నిన్న విజయవంతంగా మ్యాచ్ అవ్వడంతో రాత్రి 9:30కు ఫలక్నుమా ప్యాలెస్కి వచ్చి మెస్సీ అయితే రాత్రంతా బస చేశాడు. అయితే ఈరోజు 9:45 ఫలక్నుమా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెస్సీ అయితే బయలుదేరనున్నారు. ప్రస్తుతం మనం ఫలక్నుమా దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుందో ఈ మెయిన్ రూటే ఫలక్నుమాకు ప్రధాన గేటు, అదే ఇన్ అండ్ అవుట్ కూడా ఇదే. అయితే ఇదే రూట్లో మెస్సీ ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 9:45 బయటకు రాబోతున్నాడు. అయితే ఫలక్నుమా నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ వరకు సుమారు 16 కిలోమీటర్లు ఉంది. ఈ 16 కిలోమీటర్లు కూడా అటు ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు రాధిక. ఎందుకంటే నిన్న కోల్కతాలో జరిగిన సంఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులతో పాటు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా కూడా అటువంటి అసంఘటనీయ కార్యక్రమాలు జరగకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అడుగడుగున పోలీసులు ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే వరకు కూడా మెస్సీకి సంబంధించి ఎటువంటి అంటే ఇబ్బంది జరగకుండా పూర్తిగా గ్రీన్ లైన్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే గ్రీన్ లైన్ అంటే మన సాధారణ పబ్లిక్ సంబంధించిన ఆ వెహికల్స్ అన్ని కూడా ఆపేస్తారు. వెహికల్స్ అన్ని ఆపేసి ఓన్లీ మెస్సీకి సంబంధించి జెడ్ ప్లస్ కేటగిరీని కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి సెక్యూరిటీ ఓన్లీ మెస్సీకి సంబంధించిన వాహనాలు మాత్రం వెళ్తాయి. అయితే ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడికి ముంబైకి వెళ్ళనున్నారు. ముంబైలో ఈరోజు షెడ్యూల్ చూసినట్టయితే ముంబై షెడ్యూల్ ఈరోజు 3:30 అంటే సాయంత్రం 3:30 అక్కడ మొదటి మ్యాచ్ ఉంది. అంటే ముంబైలో 2 మ్యాచ్లు ఆడబోతున్నాడు. మొదటి మ్యాచ్ 3:30 ఉంటుంది. మొదటి మ్యాచ్ చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీ మ్యాచ్ అనేది కూడా జరిగిపోతుంది. ఈ సెలబ్రిటీకి సంబంధించి అక్కడ బాలీవుడ్ తారాలతో పాటు క్రికెటర్లు సచిన్ తెండూల్కర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇంకొకటి చారిటబుల్ మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే ముంబైలో 2 మ్యాచ్లు ఆడుతున్నాడు రాధిక. దాని తర్వాత తన దేశానికి తిరుగు ప్రయాణం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఫలక్నుమా ప్యాలెస్కి ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలామంది పిల్లలు, అదేవిధంగా అభిమానులు మెస్సీని చూడడానికి వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇద్దరు చిన్నారులు అయితే ఇక్కడికి వచ్చారు. వారు ఎందుకు వచ్చారో అడుగుదాం. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మెస్సీ దానికి. మెస్సీని అంటే ఎందుకు? మెస్సీ అంటే నీకు ఇష్టమా? అవును, ఫుట్బాల్ ప్లేయర్ అండ్ ఫాలోవర్ నేను. ఫాలోవర్? ఎట్లా మరి పర్మిషన్ కావాలి మెస్సీని కలవాలంటే? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే మెస్సీని కలిసి
ఫోటో తీసుకురా ఫోటో తీసుకుంటావా? ఫోటోకి 10 lakhs అట, మరి నువ్వు ఎలా తీసుకుంటావు? ట్రై చేస్తావా? అవును నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? अब किधर से आया? తెలుగు రాదు किधर से आया? जीएम चौनी जीएम चौनी। आप भी कहीं को आया इधर? मेसी से मिलने मेसी से मिलने। हाँ आप फुटबॉल पसंद है आपको? हाँ खेलता? हाँ एक बार मेसी आपसे मिले तो क्या पूछता उन्हें, तो क्या करता? फोटो। आप फोटो लेते हैं मगर अगर फोटो लेने लिए दिए तो आप कैसा फुटबॉलर कैसा बने इतना मुश्किल कैसा करे पूछते हैं आप भी अच्छा प्लेयर होता फ्यूचर में। हाँ ठीक है। రాధిక, చూస్తున్నాం కదా, పిల్లలు అదేవిధంగా పెద్దలు కూడా చాలా మంది వస్తున్నారు, కానీ పోలీస్ సిబ్బంది వారికి పర్మిషన్ లేదు కాబట్టి వెంటనే వాళ్ళని పంపిస్తున్నారు. అంటే మెస్సీ హైదరాబాద్ టూరు చాలా విజయవంతమైనట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 24 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఓన్లీ మెస్సీ 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 అనే నామకరణం అయితే మారిమోగిపోతుంది. హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దడంలో ఈ మెస్సీ హైదరాబాద్ టూర్ కూడా విజయవంతమైనట్టు చెప్పొచ్చు. రాధిక, రైట్ పాపన్న, మెస్సీ ప్రయాణానికి ఆటంకం కలగకుండా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఎంతమంది అధికారులు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెస్సీతో ఉండబోతున్నారు? రైట్ రాధిక, అంటే ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు సుమారు 16 కిలోమీటర్ల దారి అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఈ దారి ఉందో ఇదే దారి గుండా ఇక్కడ ఇటు చంద్రయాన్ గుట్ట నుంచి శంషాబాద్ వెళ్ళే రూటు, ఈ రూట్లోనే మెస్సీ అయితే వెళ్ళనున్నాడు. అయితే ఈ రూట్లో ప్రస్తుతం మనం సాధారణ ఆటోలు, బైకులు ప్రయాణం చేస్తున్నాయి, కానీ ఇప్పుడు 9 గంటల 40 నిమిషాలకు ఎప్పుడైతే మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ నుంచి బయటకు వస్తాడో పోలీసులు ఇదంతా కూడా బంద్ చేసి గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేస్తారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం 3500 మంది పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఈ వివిధ రంగాలకు సంబంధించిన సిబ్బంది అయితే ఇందులో పాల్గొనబోతున్నారు. పూర్తిగా అంటే ప్రతి 100 మీటర్లో కూడా 2 చొప్పున పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. కాబట్టి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మెస్సీకి సంబంధించిన టూర్ని. కాబట్టి ఎటువంటి అసంఘటనీయ కార్యక్రమాలు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి జరగకుండా చూడడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 16 కిలోమీటర్లు కూడా అడుగడుగున పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ రూట్లో వెళ్ళే మిగతా వాహనాలను కూడా ఆపుకుంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి సంబంధించిన అన్ని కాగితాలు అవన్నీ పరిశీలించిన పిదమటనే ఈ రూట్లోకి అలౌ చేస్తున్నారు. రాధిక, రైట్ పాపన్న, మెస్సీ ఇండియాకు రావడం అయితే ఇదే మొదటిసారి. ముఖ్యంగా హైదరాబాద్లో తన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా సాగింది, అభిమానుల మధ్య ఏ విధంగా మెస్సీ ఫీల్ అయినట్టుగా చెప్తున్నారు, అలాగే అధికారులు కూడా ఈ గ్రాండ్ సక్సెస్ పట్ల ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మెస్సీ అయితే చాలా ఆనందంగా ఉన్నట్టు కూడా నిన్న మనకు ఆ మ్యాచ్ అనంతరం స్టేడియంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. స్టేడియంలో మాట్లాడుకుంటూ కూడా తను ఏమన్నాడంటే, హైదరాబాద్ ఇక్కడ అకామిడేషన్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ హైదరాబాద్ తెలంగాణ అభిమానులు చూపించిన అభిమానానికైతే నేను ఫిదా అయిపోయాను అన్నట్టు కూడా నిన్న మనకు మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. దాని తర్వాత మెస్సీతో వచ్చిన మిగతా క్రీడాకారులు కూడా హైదరాబాద్ తెలంగాణ ప్రజలు చూపించిన, అదేవిధంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకైతే వాళ్ళందరూ కూడా ఫిదా అవ్వడంతో వాళ్ళందరూ కూడా ఖుషి అయినట్టు తెలుస్తుంది. అయితే రాధిక, ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మెస్సీ హైదరాబాద్కి రావడంతో ఆ ఫలక్నామా ప్యాలెస్లో బస చేశాడు. అయితే తెలంగాణ రుచులు ఏవైతే ఉంటాయో తెలంగాణ వంటకాలను మెస్సీకి ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు, ఫలక్నామా ప్యాలెస్ సిబ్బంది కూడా మనకు తెలియజేశారు. అయితే ఫలక్నామా ప్యాలెస్లో 203 అనే రూమ్ ఉంటుంది. ఈ రూమ్కి ఒక ప్రత్యేకత ఉంది. అప్పుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి అదే రూమ్లో ఉండేవాడు. అయితే ఇప్పుడు మెస్సీకి కూడా అదే రూమ్ ఇచ్చారు కాబట్టి మెస్సీ చాలా రాయల్గా ఫీల్ అయ్యాడు, చాలా ఆనందంగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. ఆ రూమ్తో పాటు ఇక్కడ తెలంగాణ వంటకాలకు చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీతో పాటు కీమా కుర్మా కూడా తనకు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం పూట చాయ్ విందులో కూడా ఇరానీ ఛాయ్ని ఏర్పాటు చేశారు. ఇరానీ ఛాయ్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈరోజు ఉదయం సంబంధించి మన బ్రేక్ఫాస్ట్లో కూడా తెలంగాణకు సంబంధించిన పాయా బన్ ఉంటుంది కదా,
పాయ పన్నును కూడా ఇవ్వడంతో తనతో పాటు వచ్చిన క్రీడాకారులందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నట్టు కూడా ఇప్పుడే ఫలక్నామా ప్యాలెస్కి సంబంధించిన సిబ్బంది మనతోటి బిగ్ టీవీ తోటి ఎక్స్క్లూజివ్గా చెప్పారు. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తనను సంతృప్తిపరిచాయి. అదేవిధంగా అభిమానులు చూపించిన ప్రేమ తనను సంతృప్తిపరిచింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వంటకాలు, తనకిచ్చిన తిండి పదార్థాలు కూడా తనను సంతృప్తిపరిచాయి. ఓవరాల్గా హైదరాబాద్ ట్రిప్ అయితే విజయవంతమైంది. తను సంతృప్తి పడ్డాడు. తాను చేసిన నిన్న గ్రౌండ్లో చేసిన హంగామాతోటి, గ్రౌండ్లో చేసిన ఆ ప్లే తోటి అయితే అటు అభిమానులు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. రాధిక. రైట్ పాపన్న, ఇక ఎయిర్పోర్ట్ వద్ద కూడా మన ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రైట్ అనిల్, గ్రీన్ ఛానల్ ద్వారా మెస్సీను ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? మరికొద్దిసేపట్లో మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారని చెప్పాలి. ఫలక్నామా ప్యాలెస్లో నిన్న రాత్రి బస చేసిన అనంతరం ఈరోజు ముంబైకి వెళ్ళనున్నారు కాబట్టి అందులో భాగంగానే ప్రెజెంట్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పాలి. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ నిన్న హైదరాబాద్కి రావడం జరిగింది. ఉప్పల్ స్టేడియంలో ఆయన చాలా వరకు కూడా అందరితోటి అభివాదం చేసుకుంటూ చాలాసేపు అక్కడే గడిపాడని చెప్పాలి. ముఖ్యంగా అభిమానులకి ఒక సిచ్యువేషన్ చెప్పాలి అని అంటే ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పాలి. ముఖ్యంగా ఫుట్బాల్ ప్లేయర్స్కి సంబంధించి కావచ్చు, ఫుట్బాల్ని ప్రేమించే అభిమానులు కావచ్చు. అంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నటువంటి హైదరాబాద్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అధికారులకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అనంతరం నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ కూడా ఆట ఆడాడు. అదేవిధంగా ఫుట్బాల్లో భాగంగా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మెస్సీ కావచ్చు, ఇద్దరు టీములుగా ఏర్పడి ప్లే చేసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు, ఆడిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపించింది. ఇందులో భాగంగానే ఫలక్నామా ప్యాలెస్లో నిన్న ఆయన రాత్రి మొత్తం కూడా బస చేశాడు. ఆ తర్వాత ఈరోజు ముంబైకి వెళ్ళనున్నాడు కాబట్టి ముంబైకి వెళ్ళే నేపథ్యంలోనే ప్రత్యేక ప్లేన్లో అయితే ఈరోజు వెళ్ళనున్నాడు. స్పెషల్ ఫ్లైట్లో భాగంగా ఆయన అయితే ఈరోజు ముంబైకి బయలుదేరనున్నాడు అని చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు మరి ఎట్ సైడ్ నుంచి వెళ్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది మనకు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా ఇప్పటికే గ్రీన్ ఛానల్ లో భాగంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు నడుమ మెస్సీ అయితే ఇక్కడికి రానున్నాడని చెప్పాలి. అందులో భాగంగానే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే ప్రజెంట్ పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. 10 గంటల తర్వాత ఆయన స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి అయితే వెళ్ళనున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి నిన్న రాత్రి వరకు కూడా ఫలక్నామా ప్యాలెస్లో బస చేశాడు. రాత్రి మొత్తం కూడా అక్కడే స్టే చేశాడు. ఆ తర్వాత ముంబైకి అయితే ఈరోజు బయలుదేరనున్నారని చెప్పాలి. ముంబైకి వెళ్ళి అక్కడ కూడా ఫ్యాన్స్ని కలవనున్నాడు. అక్కడ కూడా ఈ గోట్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించి కావచ్చు అవగాహన కలిగించే విధంగా ఆ ఏర్పాట్లలో, ఆ కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇందుకు సంబంధించే ఫుట్బాల్ ప్రపంచ ఆట దిగ్గజంకి సంబంధించి మెస్సీ రావడం అనేది ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా నిన్న జరిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. నిన్న జరిగిన ఆటలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అక్కడ పాల్గొన్నాడని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఆడుతున్న సమయంలో చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఆటని తనివి తీరా చూశారని చెప్పాలి. తనివి తీరని సిచ్యువేషన్ అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఇందులో భాగంగానే మెస్సీ రావడం అనేది, ఎందుకంటే ఆయన ఒక దేవుడిగా కొలుస్తుంటారు, ఆరాధ్య దైవంగా కూడా కొలుస్తుంటారు. దానికి సంబంధించే ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడిన పరిస్థితి మనకు కనిపించిందని చెప్పాలి. దాదాపు అర్ధ గంటకు పైగా ఫుట్బాల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో అభివాదం చేసుకుంటూ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు మెస్సీ అని చెప్పాలి. అందులో భాగంగానే నిన్న రాత్రి సమయంలో ఫలక్నామా ప్యాలెస్లోనే బస చేయడం జరిగింది. బస చేసిన అనంతరం ఆ బసలో భాగంగా నిన్న రాత్రి మన తెలంగాణకు సంబంధించిన వంటకాలు కూడా ఆయన రుచి చూచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అదంతా పూర్తి చేసుకున్న అనంతరం ఈరోజు ముంబైకి అయితే బయలుదేరనున్నారు. ముంబైలో ఈ ఫుట్బాల్కి సంబంధించి ఆయన అవగాహన కలిగించే విధంగా, అక్కడ ఫ్యాన్స్ని కలిసే విధంగా అయితే పూర్తి ఏర్పాట్లు ముంబైలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా భారత్ టూర్లో భాగంగా ఈ ప్లేస్లన్నీ తిరుగుతున్నాడు. నిన్న హైదరాబాద్కి రావడం, ఆ తర్వాత ఈరోజు ముంబైకి బయలుదేరడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఇందులో భాగంగానే ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు శంషాబాద్ విఐపి గుండా అయితే వెళ్తున్నాడు. అయితే ఈ విఐపి ద్వారా స్పెషల్ ఫ్లైట్ ద్వారా అయితే వెళ్ళనున్నారని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు
భారీ బందోబస్తు నడుమ అయితే ఆయన రానున్నారు కాబట్టి దానికి సంబంధించి గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ద్వారా కూడా ఆయనకైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మెస్సీ ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి అయితే 10 గంటల తర్వాత వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రాధిక, థ్యాంక్ యూ అనిల్.